ఎన్నికల సంఘం తీరుపై మరోసారి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చర్చకు దారితీశాయి. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానం కలుగుతుందని ఆయన ఆరోపించారు. అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశామని, హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే అనుకూలంగా వస్తున్నాయని చెప్పారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారన్నారు. దేశ సంపద అయిన ఓటర్ల జాబితాని ఎందుకు చూపించట్లేదని నిలదీశారు. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఈ దేశ ఎన్నికల వ్యవస్థ మీదే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏంటి ఆరోపణలు? ఏ సందర్భంగా? 42% రిజర్వేషన్ గురించి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాల్లో, కొన్ని సభల్లో, అలాగే కొన్ని సమావేశాల్లో, దాంతో పాటు ఇవాళ పార్లమెంటులో కూడా అనేకమైనటువంటి వివాదమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు రాహుల్ గాంధీ. ఏంటవి? ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్స్ పోల్స్ కి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఎందుకు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి అని ఈ మొదటి ప్రశ్న మీద మనం కొంచెం సేపు ఆలోచిద్దాం. ఈ దేశంలో ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఒపీనియన్ పోల్స్ కావచ్చు, వాటిల్లో ఉన్నటువంటి నిఖార్సైన సర్వేలు ఉన్నాయా? ఏ పార్టీలు ఎలా చేసుకుంటున్నాయో అన్ని రాజకీయ పార్టీలకు తెలీదా? ఎవరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయో వాటికి అనుకూలమైనటువంటి పేమెంట్స్ మరి ఇచ్చి తెచ్చుకుంటున్నది నిజం కాదా? అంటే అన్ని ఇంతేనా అని మీరు అడగొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే సర్వే పేరుతోటి బయటకు వస్తున్నారో ఒకళ్ళిద్దరు మినహా అన్ని జనాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ఎగ్జిట్ పోల్స్, అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఎన్నికల సందర్భంగా ఇలాంటి సర్వేల వల్ల వచ్చే ఫలితం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? జనాన్ని పక్కదోవ పట్టించటం, పార్టీలకు ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం తప్పితే మరేదైనా ఉపయోగం ఉందా? జనాలకు ఏమైనా అవసరమా ఇది? లేదే. ఓటర్స్ ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఇలాంటి సర్వేలు కానీ, అలాగే ఇలాంటి ఒపీనియన్ పోల్స్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ ఎందుకు? ఏంటి వీటి అవసరం? జనం నిర్ణయించుకుంటారు ఎవరికి ఓటేయాలో. జనం నిర్ణయించుకునేది మీకేదో తెలిసినట్టుగా, మీరేదో సర్వేలు చేసినట్టుగా, మీకే తెలిసినట్టుగా. మరి తప్పుడు సర్వేలు ఇచ్చిన వాళ్ళందరినీ ఏం చేద్దాం? బహిష్కరిద్దామా? బయటికి పంపేద్దామా? మళ్ళీ ఇంకొకసారి చేయకుండా ఒక చట్టం చేద్దామా? వాట్ టు సే? కానీ ఇక్కడ మరొకటి లోతైన అంశం ఇంకోటి ఉంది. ఇంత లోతైనటువంటి సర్వే చేసిన తర్వాత, నిజం తెలిసిన తర్వాత ఆ నిజం అబద్ధం అవుతోంది అన్నది రాహుల్ గాంధీ యొక్క అభిప్రాయం. మంచిది. అలాగే బీజేపీతో ఈసీ కుమ్మక్కయింది అని ఆయన ఒక ఆరోపణ చేశారు. ఎస్, ఈసీలు దరిదాపు ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టానుసారమే కొన్ని పోస్టింగ్స్ జరుగుతున్నాయి. అందులో పెద్ద మీకు మాకు ఎవరికి సందేహాలు అక్కర్లా. మీకు అనుకూలమైనటువంటి వాళ్ళని ఆ రోజు, అది చట్టమా కాదా, అది రూల్ ఆఫ్ లానా కాదా అన్నది ఇక్కడేం పెద్ద ఉండదు. మీ ఇష్టలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా చేయడానికి ప్రతి రూలు మారిపోతుంది, కొత్త కొత్త జీవోలు వస్తాయి కూడా. అలాగే ఈవీఎంల మీద కూడా ఆయన ఒక అనుమానం ప్రకటించారు. ఈవీఎంల మీద ఆయనకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అనుమానం ఎందుకు అనంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అర్థమైందట, అక్కడ ఊహించినటువంటి ఫలితం వచ్చిందట. నిజానికి కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి మెజారిటీ తోటి అక్కడ ఎన్నికలలో ప్రభుత్వాన్ని నిర్మించాల్సింది పోయి బలహీనపడిందట. అందుకే వీనికి అనుమానం వచ్చిందట. ఇక హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కూడా ఊహకందని ఫలితాలు వచ్చాయి. కారణం ఏంటి? ఈవీఎంలు. ఈసీ, ఎన్నికల కమిషన్ చేసినటువంటిది ఏంటి? ఎక్కడైనా ఓట్లని ఎవరైనా తొలగిస్తే, అడ్డగోలుగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోగలిగే అవకాశం వీళ్ళకే ఉంటుంది. కానీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో ఎందుకని ఇన్ని వేల ఓట్లు మాయమయ్యాయి అని ప్రశ్నించారు. మహదేవ్పూర్ లో 12,000 మంది నకిలీ ఓటర్లు వచ్చారట. ఇది మాకు కొత్త కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి.
ఎందుకంటే వేల ఓట్లు తీసి పక్కన పడేసినటువంటి సందర్భాల్లో ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు మా ఓటు ఉందా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల సంఘం యొక్క నిర్వహణ పద్ధతులు పరిస్థితులు ఫేస్ చేసిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు. ఆ రోజు మా ఓటు ఉందా లేదా అని ప్రతిరోజు చూసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిజమే, ఈ లోపాన్ని సవరించాల్సిందే. దాంతో పాటు మహదేవ్పూర్లోనే 4132 మంది ఇదే ప్రాంతంలో మహదేవ్పూర్లో 4132 మంది ఓటర్లుంటే వాళ్ళు కాదు, వాళ్ళ ఫోటోలు పేరు ఒకటైతే ఫోటో వేరొకరిది. సో ఇక్కడ మొత్తం 4132 మంది ఓటర్లని ఇలా గల్లంతు చేసి లేని వాళ్ళను సృష్టించి కొత్త వాళ్ళ ఫోటోలు పెట్టి కాని వాళ్ళ చేత ఓట్లు వేయించి గెలిచేశారు అన్నటువంటి ఒక ఆరోపణ. ఈ ఆరోపణ ఖచ్చితంగా కోర్టులో విచారణకు రావాల్సిందే. అది జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇక అంచనాలకు మించి కర్ణాటకలో 9 మంది ఎంపీలే గెలిచారు అన్నారు. అంచనాలు ఎలా ఉన్నా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించే మీకు గుర్తు చేస్తా. గత ముఖ్యమంత్రి అన్నాడు వై నాట్ 175 అని. 175 మంది నియోజకవర్గ అభ్యర్థులుంటే 175 మంది గెలుస్తారని ఆయనే చెప్పాడు. వై నాట్ అన్నాడు, కొట్టినట్టు మాట్లాడాడు. మరేమైంది? 11 మందికి పరిమితం అయ్యారు. మరి రాహుల్ గాంధీ గారు దీన్ని ఎలా తీసుకుందాం? కాబట్టి ఏదైనా ఒక లాజిక్ కి కొంత బేస్ ఉండాలి. అలాగే మీ ఎన్నికలప్పుడు మీరు గెలిచేస్తే మాత్రం ఇబ్బంది లేదంటారు, మీరు ఓడిపోతే మాత్రం మొత్తం మోసం అంటారు. ఎలా? ఏ పార్టీని నమ్మమంటారు? మేము నమ్మాల్సింది చట్టాన్ని, మేము నమ్మాల్సింది సిద్ధాంతాన్ని, మేము నమ్మాల్సింది ఒక సిస్టమ్ని. ఆ సిస్టమ్ని మీ రాజకీయ నాయకులు, మీ రాజకీయ పార్టీలు మొత్తం డిస్టర్బ్ చేసిన తర్వాత ఎవరిని నమ్మమంటారు? మీరు గెలవనప్పుడు మీకు రూల్స్ గుర్తుకొస్తున్నాయి, మీరు ఓడిపోయినప్పుడు మీకు పాలకపక్షం మీద అసహనం పెరుగుతుంది. అందుకే ఈ సమస్య ఇంతటితోటి తీరేది కాదు. ఇవాళ ఒక ఆరోపణతోటి మిగిలేది లేదు. ఏం చేస్తే సంస్కరణలు జరగాలి, ఎన్నికల సంస్కరణలు జరగాలి. ఒకే ఒక్కడు ఎవడైతే పోటీ చేస్తాడో ఆయన 2-3 కుటుంబ సభ్యులతోనో సహచరులతోనో ఓటు ఎక్కడైనా నామినేషన్ వేస్తున్నప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉంటాడో ఆ అభ్యర్థితో పాటు 2-3 మినహా ఈ జనమక్కర్లా, ఈ జాతరక్కర్లా. దీన్ని ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఇంతమంది కలిసి వెళ్ళి నామినేషన్ వేయాల్సిన అభ్యర్థి వెనకాల? ఆ రోజు జనం మొత్తం అల్లాడిపోవాలి కదా, ట్రాఫిక్ జాముతోనూ అలాగే తాగుడు వ్యవహారాలతోనూ అలాగే ఆ రోజు జనాన్ని పోగేయటంలోనూ. ఇది అవసరమా? దీని మీద మాట్లాడరా? ఈ సంస్కరణలు మీలాంటి యువ రాజకీయ నాయకుడు ఎందుకు గొంతెత్తరు? చైనా దేశంలో తీసుకుంటే ఎన్నికల సందర్భంగా ఎవరు గెలుస్తున్నారో వాళ్ళ అనుభవం ఏంటో, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో, వాళ్ళ అర్హతలు ఏంటో ఒక ప్రకటనతో మాత్రమే ముగిస్తారు. ఇలా జాతరలు ఉండవు, ఇలా అసహ్యమైన ఓటును కొనేటటువంటి దుస్థితి ఉండదు. మరి ఇన్ని దేశాలు తిరుగుతారు కదా, వీటి మీద మీరు పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఓన్లీ రాహుల్ గాంధీ, అందరిని అడుగుతున్నాం, ఖచ్చితంగా ఆలోచించమంటున్నాం. అలాగే ఎన్నికల సందర్భంగా 30 లక్షలు ఖర్చు పెట్టుకోండి ఎందుకు అనాలి? ప్రచారాస్త్రాలు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, అలాగే ప్రభుత్వ వ్యవస్థ ఉన్నది. ఇదిగో ఇతను నిలబడుతున్నాడు, ఇతని అర్హతలు ఇది అని ఇంత మాత్రమే సమాచారం ఇవ్వండి జనానికి. ఇంటింటికి తిరగటం, ఓటు కొనటం, డబ్బు తీసుకొని వాడిని బెదిరించటం, ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. దట్ బేసిక్ క్వశ్చన్ ఇస్ దట్ ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సౌత్ లో ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే 50 కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళే చెప్తున్నారు. మరి 50 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రతినిధులు మీరు దీన్ని చర్చించరా? దీని మీద మాట్లాడాలి, దీని గురించి ఆలోచించాలి. డబ్బున్నోడికి మాత్రమే సీట్లు ఇస్తూ మహిళలకేమో రిజర్వేషన్ అంటారు, కానీ ఆ రిజర్వేషన్ మీరు మీ పార్టీలో అప్లై చేయరు. ఇన్ని సమస్యలు పెట్టుకొని మనం, ఇన్ని కంతలు పెట్టుకొని మనం దేని మీద మాట్లాడాలి? మోదీ ఘోరం చేశాడు అని ఇవాళ మీరు మాట్లాడతారు. పొరపాటున వీళ్ళు ఓడిపోయి గ్రహపాటును మీరు మళ్ళీ గెలిచొస్తే
ఏదైనా మోదీ రేపు ఓడిపోతే మీ అదృష్టం బాగుండి మిమ్మల్ని ఆహ్వానిస్తే జనం, మీ ప్రభుత్వం వస్తే మరి ఇదే ప్రశ్న వేసుకుంటారా? అందుకే అంటున్నాం, బేసిక్స్ ను వదిలి మీరు కసరత్తులు చేయొద్దు. యువ రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళైనా ఒక విప్లవాత్మకమైనటువంటి చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని జనం కోరుకుంటున్నారు. కేవలం ఏదో అధికారం కోసం లేదా రాజకీయమైనటువంటి వాదనల కోసం లేదా ఒక పార్టీని పెంచడంలో వచ్చినటువంటి వివాదాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ మీలాంటి వాళ్ళు కొంచెం సిద్ధాంత నిబద్ధతతో నిలబడితే మీకు స్వాగతం పలికే యువత ఈ దేశంలో ఇంకా మిగిలే ఉంది రాహుల్ గాంధీ గారు.